సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. అయితే ఇద్దరు మైనారిటీ సర్పంచ్ అభ్యర్థులు కావడంతోనే వివాదానికి కారణమని తెలుస్తోంది. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకి పెట్టుకున్నాం సార్. సర్పంచ్ ఎలక్షన్లకి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సమయంలో మాది ఇస్మాయిల్ వర్గం, వాళ్ళది దాదుబుడే వర్గం. మేము ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నది, రెండు కాంగ్రెసే. అయితే ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నారని వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చిర్రు. ఒక రోజు ముందే నెంబర్లకు బెదిరించారంట. వాళ్ళు బెదిరించిన సంగతి మాకు తెలిస్తే మేము పోయి వాళ్ళని మందిలీయడానికి పోయినాం. ఏం కాదు, బెదిరించినా ఏం కాదు, మనం ఎక్కువ మంది ఉన్నాం, మనకే ఓట్లు పడతాయి, ఏంటి వీరని మేము మందిలీయడానికి పోయినాం. వాళ్ళు మందిలీయడానికి పోయేసరికి వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు. మేము అడబోగానే వాళ్ళకి తెలిసింది మేము పోయినామని. మేము పోగానే వాళ్ళు వచ్చి మా బండ్ల మీద, మైళ్ళ మీద దాడి చేసిర్రు. మా ఆడపిల్లల మీద గలీజ్ మాట్లాడినారు. అది ఇది అని చేసిర్రు. మాకెళ్ళి ఎస్టీ వాళ్ళు ఉన్నారని, అసలు మన తమ్ముడు వాళ్ళు మాకెళ్ళి ఉన్నారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ బండ్లు, వాళ్ళ టాటా ఏసీలు అవన్నీ పాలగొట్టిరు సార్. వాళ్ళని బీరు సీసాలు అవన్నీ వాళ్ళగొట్టి మళ్ళీ మేమే కొట్టినవని మా మీద మళ్ళీ చెబుతారంట సార్. సలామాన్ గారు బయటకు వెళ్ళరా, నీకు ఎందుకు రాజకీయాలు, నువ్వు నడుపుతారా రాజకీయం అంతా, ఈ రకంగా చేస్తాను. మా ఓట్లు మా ఇష్టం సార్, మేము ఎవరికైనా వేసుకుని అసలు మేము వేయకపోతే మమ్మల్ని ఏం చేస్తారా, ఏమైనా చేస్తారా? మా ఓట్లు బెదిరించి దాడి చేసి రౌడీ చేసి ఓట్లు వేపించుకుంటారా ఏంది? మేము వద్ద ఆడవాళ్ళు ఉరికిచ్చి బాస్తారు, కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, పేరుంటే అది బండ్లు బాగా కొట్టారు, తలుపులు బాగా కొట్టారు, టీవీలు బాగా కొట్టారు. మాకు న్యాయం చేస్తేనే చేయండి, లేకపోతే మేము ధర్నా చేస్తాం.